అందరికీ నమస్కారం. నాలాంటి గ్రామీణ కళాకారులను ప్రోత్సహించి మీ ముందు నిలబడే చేసినటువంటి మహానుభావులందరికీ ధన్యవాదాలు. నాకు హరికథ, బుర్రకథ, విధి భాగవతం, నాటిక, ఏకపాత్ర సభాతం ఇవి రాయడం తెలుసు, వేయడం తెలుసు. కానీ ఇవాళ నేను సినిమాలో కూడా చేస్తున్నాను. ఇది విచిత్రం ఏంటంటే జానపద కళాకారులు అనేటటువంటి మా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము శివ సినిమా చూడడానికి బండ్లు కట్టుకొని వచ్చినాం. సినిమా చూసి ఆ ఆఖరికి మిగిలిన మిరపకాయ బజ్జీలు అమ్ముతుంటే అవి తినుకుంటూ పోయినాం. అది ఇప్పటికి కూడా గుర్తు. ఇవాళ నాగార్జున గారికి ఎదురుగా నిలబడి మాట్లాడుతున్న అదృష్టం. నాలాంటి గ్రామీణ కళాకారులను ఇలా ఇక్కడి నిలబెట్టగలిగేటటువంటి మంచి పని చేసినటువంటి మహానుభావులందరికీ ధన్యవాదాలు. మేము సినిమాలు చూసి సినిమాలో ఇట్లా చేశాడు నాగేశ్వరరావు గారు, ఎన్టీ రావు గారు ఇట్లా వాడిండు అని మర్చెట్టు కాడ పాడుకునేటోళ్ళం. ఇప్పుడు మమ్మల్ని మేమే సినిమాలు చూస్తున్నాం. ఇది నాకు 3వ సినిమా హీరోగా. ఇక మొత్తం సినిమాలు అయితే 79. మొదటి సినిమా ముత్తయ్య, దానికి ప్రపంచంలో 14 అవార్డులు ఏమో వచ్చినాయట. వాళ్ళు చెప్తుంటే విన్నాను, నాకు తెలియదు. తర్వాత బాపు సినిమా వచ్చింది. అది చాలా రోజులు ఆడినట్టుగా ఇవాళ నాకు చెప్పలేదు, కానీ దానికి అవార్డులు వచ్చినాయి. కానీ గమ్మత్ ఏంటంటే నేను నటించిన సినిమాలకు అవార్డులు రాకుండా ఏది పోలే. అయితే అవార్డులు రావడం కాదు, నన్ను నమ్మి, ఈ శరీరాన్ని నమ్మి, ఈ మోకాన్ని నమ్మి ఈయన హీరోగా పనికొస్తారని ఆలోచించి నా కోసం పెట్టుబడి పెట్టిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారాలు. నాగార్జున గారికి నమస్కారం. నా శివ హీరో నా ఎదురుగా కూర్చున్నాడు. ఎందుకంటే మహానుభావుడు నాగేశ్వరరావు గారు, వారు ఎక్కడున్నా కూడా వారి ఆశీర్వాదం మాకు ఉంటుంది. ఎందుకంటే పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల దగ్గర నుంచి ఆయన వేసిన ఒక స్టెప్ వేయాలని నానాయాతన పడ్డా. నాకు నేర్పినటువంటి ఆవునూరు సమ్మయ్య అనేటటువంటి ఒక పెద్దవాడు, ఆయన డాన్స్ బాగా చేసేవాడు. నాకు నీలాగా చేయాలన్నది అన్నాడు. ఆయన కోసం నాటిక రాసి అది ప్రదర్శింపజేసిన. ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. దాంట్లో ఆవునూరు సమ్మయ్య వాళ్ళ చెల్లె చక్కగా పాటలు పాడేది, జానపద గేయాలు పాడేది. వారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మంచిగానే ఉండి ఉంటారు. పాప ఆవునూరు సమ్మయ్య లేకుండా పోయిండు. నేను 113 మంది మా క్లాస్మేట్లం. అందులో 13 మంది పోవడానికి సాక్ష్యం నేనే. పైన కాడ చూసిన. ఈ మిగతా 100 మంది ఎక్కడున్నారో తెలియదు నాకు. నేను 3 సార్లు 10th ఫెయిల్. కానీ నా దగ్గర చదివిన వాళ్ళు 40 సంవత్సరాల్లో ఒక్కరు 10th ఫెయిల్ కాలే. నేను ఇంగ్లీషులో లెక్కల్లో ఫెయిల్. నా దగ్గర చదివిన వాళ్ళు లెక్కల్లో ఇంగ్లీషులో కూడా ఫెయిల్ కాలే. వాడు పాస్ కావాల్సి సచ్చినట్టు పాస్ కావాల్సిందే. నేను ఫెయిల్ అయ్యి నన్ను నమ్మిన వాళ్ళు పేరు గారు. నేను ఫెయిల్ అయితే కావచ్చు, కానీ నన్ను నమ్మిన వాళ్ళు, నన్ను నిలబెట్టే వాళ్ళు, నన్ను మాట్లాడించిన వాళ్ళు ఫెయిల్ కావాలి అని వీల్లేదు. అలా అనుకుంటాను మనసులో. అలాగే వాళ్ళకు విజయం కావాలని కోరుకుంటాను. ఆనంద్ గారు నన్ను నమ్మిండ్రు, నాగార్జున గారు నన్ను నమ్మిండ్రు. దీనికి ఆర్థికంగా ప్రోత్సహించి వినోద్ గారు, కెమెరామెన్ గారు కూర్చుంది. ఒక్కొక్కసారి మా అమ్మ ఎట్లా నిలబెట్టిందో అట్లా నిలబెట్టి, నాకు మేకప్ వేసేటోళ్ళు కూడా మా అమ్మ తర్వాత అంత మెల్లగా దువ్వింది వీళ్ళే. మిగతా చోట్ల అంత సౌకర్యంగా లేదు. అట్లాగే నాకు ధోతి కట్టినప్పుడు కూడా మా అమ్మ కట్టేది, నాకు లాగు తొడిగేది. నాకు ఇక్కడ కూడా అట్లా అనిపించింది. అచ్చమ్మ అమలాగా తర్వాత దువ్వింది వీళ్ళే అనిపించింది. అయితే ముత్తయ్యలో బాపులో నాకు అట్లా జరగలేదు. కట్టుకోవా, ఈ ధోతి కూడా మేము కట్టాలనా అన్నోళ్ళు. నేను కట్టుకోవట్లే. ధోతి కట్టడం నాకు రోజు జీవితం అంతా టీచర్గా ధోతి కట్టుకోవాలి, ఆ షర్ట్ వేసుకొని పోవాలి, తువాలు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. అవి లేకపోతే మేము టీచర్గా పరిగ్రాం అక్కడ. అలా జీవించినటువంటి వాడిని. జీవితంలో ఏది చేయాలనుకున్నానో అది చేశాను. నాకు శంకర్లింగం గారు మొదటి ప్రోత్సహించాడు. మా జూపాక గ్రామస్తుడు శంకర్లింగం గారు. వారు నాటకం ఆశాజీవి నాటకం వేశాడు. ఆయన సినిమా యాక్టర్ కావాలని కష్టపడి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చి చాలా ఇబ్బంది పడి వెనక్కి వచ్చాడు. కానీ వారు నన్ను ప్రోత్సహించినటువంటి వాళ్ళు వారొకరు అరుట్ల రంగాచార్యులు గారని మా మాస్టారు. వారు నాకు కవిత రాయడం, నాటకాలు వేయడం నేర్పించారు. మా సార్లందరూ కలిసి నాటకాలు వేశారు.
గమ్మత్ ఏంటంటే ఒకసారి మా రామరత్న సార్ అని నెహ్రూ గారు తన 18వ ఏట తన 7 బాలబాలికలతో కలిసి ఆడుకునేవాడు, అందువల్లనే ఆయన ప్రధానమంత్రి అయ్యాను అన్నాడు. సార్ 18వ ఏట నెహ్రూ గారు తన 7 బాలబాలికలతో ఆడుకున్నాడా? మాతో ఆడుకోరు సార్, మేము కూడా ప్రధానమంత్రి ఆడుతాం అన్నాం. అంటే ఆయన తిట్టకుండా తిట్టిండు. దుర్మార్గుడా దూర్తుడా, నేను నెహ్రూ గారి చేత నువ్వు గట్లా అంటావరా అంటే, సార్ 18వ ఏట తన 7 బాలబాలికలతో ఆడుకునేవాడు ప్రధానమంత్రి కాకపోతే ఏమవుతాడు సార్? తిట్టండి సార్, మీరు ఎన్న తిట్టండి. ఆఖరికి ఆయన తెలుగు పరీక్ష జరుగుతుంటే నకల్ చీట్ అందించడానికి వచ్చి ఇది ఒక్క పద్యం రాయరా పాస్ అవుతావు అన్నాడు. సార్ నేను 2 సార్లు ఫెయిల్ అయినా, ఇది 3వసారి. నేను ఫెయిల్ అయినా మంచిగా నకలు కొట్ట సార్ అని కొట్టలే, పాస్ అయినా. మొదటి 3 సార్లు ఫెయిల్ అయినా, 4వసారి పాస్. కనుక నకలు కొడితే బాగుపడలే, కానీ ఇక్కడ మాత్రం నటుడిగా నకలు కొడితే సక్సెస్ అవుతాం. మనకంటే ముందు చాలామంది ఉన్నారు, వాళ్ళు చెప్పితే చేస్తూ పోతే నటు అవుతాం. కానీ కొన్ని వినొద్దు, కొన్ని కనద్దు, కొన్ని అనద్దు. వినిపించేది, కనిపించేది, అనిపించేది నిజాలు జీవితానికి పనికొస్తాయి, కానీ అబద్ధాలు కూడా జీవితానికి పనికొస్తాయి. కనిపించొద్దు, అనిపించొద్దు, వినిపించొద్దు, అది ఇక్కడ పనికొస్తుంది. మహానుభావులు నన్ను బలగం సినిమాలో వేసింది చిన్న వేషం, నువ్వు ఇంక కొత్త బతికితే బాగుండాయి ఆ సినిమాలో అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, దీనిలో మొత్తం బతుకుతా. బలగం సినిమాలో ఒక్క డైలాగుకే గంత చేసినావు, మొత్తం సవంత చూపెట్టావు. నేను ఎత్తుకపోతా అంటారు అందరూ, హీరో కూడా ఎత్తుకపోతా నిన్ను అంటే. ఇప్పుడు ఎవరు ఎత్తుకపోరా నన్ను? మా దర్శకుడు ఎత్తుకపోవాలి ఇక్కడ దిగినాక. కానీ ఇప్పుడు అందరూ సినిమా చూస్తారు, నవ్వుతారు, ఏడుస్తారు. ఒకసారి మీ చెప్పిండ్రు, ఇప్పుడు ఇందాక విన్నాను, మీ అమ్మా నాన్నల గురించి చెప్పని అన్నారు. మీ అమ్మ నాన్న గురించి కాదు, మా తాత ముత్తాత గురించి దగ్గర చెప్తా. మా తాత గురించి తెలుసుకోవాలని కోరిక పుట్టి, మా తాత పేరు ఎల్లారెడ్డి. ఆయన భార్య పేరును తెలుసుకోవడానికి 4 రోజులు ప్రయత్నం చేస్తే ఆమె పేరు లక్ష్మీదేవమ్మ అని తెలిసింది. వాళ్ళ అవ్వగారు ఊరికి పోయిన. ఆమె ఎవరో తెలియని వాళ్ళు అక్కడ. ఆమె కొడుకు పేరు మల్లారెడ్డి, రామిరెడ్డి, నాకు పూర్తి మర్చిపోతాను. ఎల్లారెడ్డి, మల్లారెడ్డి భార్య పేరు బుచ్చిరామమ్మ. ఆయన కొడుకు పేరు లింగారెడ్డి భార్య పేరు వీరమ్మ. వారు నా తాతమ్మ. వాళ్ళ కొడుకు మా నాయన, ఆయన పేరు రాజిరెడ్డి, మా అమ్మ పేరు సుశీలమ్మ. నేను సుధాకర్ రెడ్డి, మా ఆవిడ పేరు శారద. ఇక్కడి వరకు తెలుసు. ఇక అంతకంటే ముందు పోతే నేను పోతే తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు నాకు. అయ్యా, ఈ పల్లబుర్స అనే సినిమా పేరు, సినిమా పేరు పల్లబుర్స అన్నోళ్ళు ఉన్నారు. కానీ ఈ సినిమా చూసి ఈ పల్లబుర్సు మనం మర్చిపోయినామా, పల్లబుర్సు ఇన్ రాలేదా నాకు అనుకోవటంలో ఇప్పుడు చూస్తారు. పల్లబుర్సు కూడా సినిమా పేరా అని అర్థం చేసుకుంటారు. ఈ పల్లబుర్సు కనిపించేది చిన్నగానే ఉన్నది, అనిపించేది, వినిపించేది, అనిపించేది ఇంకా వేరే చాలా ఉన్నాయి. అది ఇప్పుడు నేను చెప్పలేను, మీకు తెలుసు. కనుక హీరో శివ గారు, మా నాగార్జున గారు, వారే ఇక్కడ ఉండి నాతో మాట్లాడిస్తున్నారు. వారు నన్ను హీరోగా నిలబెట్టిండ్రు, కనిపించేలాగా, అనిపించేలాగా, వినిపించేలాగా చేసిండ్రు. మా అమ్మాయి నాతో కష్టపడి తీసుకొస్తుంది ఇక్కడికి. అమ్మ దిగుదాం, మాట్లాడదాం. అయ్యా, నాకు దర్శకత్వం అక్కడ కూడా వస్తుంది. కనుక పెద్దలందరూ కూడా మన్నించాలి. నేను మాట్లాడాలన్నది చాలా 40 సంవత్సరాలు డిమాస్టర్గా పనిచేసిన కదా, మైకు పట్టుకుంటా వదలకుండా మాట్లాడిన వాడిని 40 సంవత్సరాలు చాలా కష్టపడ్డా. అది ప్రైవేట్ స్కూల్ కనుక 60 సంవత్సరాలు కాగానే దీపం అన్నారు. 2016లో రిటైర్మెంట్ అయినా. రిటైర్మెంట్ అయ్యాక నాటకాలు వేసేవాడిని, నాటకాలు రాసేవాడిని, నాటకాలు వేయించేవాడిని, డాన్సులు చేసేవాడిని, డాన్సులు చేయించేవాడిని. కానీ అక్కడి నుంచి వచ్చినాక 2016 తర్వాత నేను నాటకాలు వేయడానికి వెళ్ళలేదు. నాటకానికి, సినిమాలకు అందంగా ఉండాలి, పొడుగా ఉండాలి, లావుగా ఉండాలి, స్పీడ్గా నడవాలి. ముసలు అయినాక ఎవరు ముసలు కాకండి, నడవలేరు. ఆ కష్టాలు అనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కనుక
పర్లేదు అవి అలా జరుగుతూనే ఉంటాయి. సార్ ఇందాక నుంచి నాకు ఒక చోట కొట్టేస్తుంది, అంటే పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల డాన్స్ ఎవరి కోసం వేయడానికి అంత కష్టపడ్డారో తెలుసుకోవాలని అక్కడ ఆగిపోయాం మేము. సినిమాలో ఎట్లా చేసి నాగేశ్వరరావు గారు అంతేనా, లేకపోతే ఏదైనా పడుచు పిల్ల కోసం నేర్చుకున్నారా అని? మా స్కూళ్ళల్లో పడుచు పిల్లల గురించి ఆలోచించడానికి అవకాశం లేదమ్మా. హెడ్ మాస్టర్ నా కర్మగాలి